తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ గా నామకరణం చేశారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును కవిత ప్రకటించారు. పసుపు నీలం రంగులో జెండాను ఆవిష్కరించారు. ఇందులో తెలంగాణ మ్యాప్ను పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, ప్రజలు భారీగా హాజరయ్యారు. పాంచజన్యం ఫార్ములాతో ప్రజల ముందుకు వచ్చారు కవిత. విద్య, వైద్యం, ఉపాధి, రైతులు, సామాజిక న్యాయం వంటి 5 సూత్రాలను తెరపైకి తెచ్చారు. రానున్న అన్ని ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్ర సేన పోటీ చేయనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రతిపక్షంలోకి వస్తామని, తర్వాత అధికార పక్షంలో ఉంటామని ధీమా వ్యక్తం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర సేన. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేసిన కవిత కేసీఆర్ పూర్తిగా మరమనిషిగా మారారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కర్కోటకుడంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్న కవితతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. తర్వాత కల్వకుంట్ల కవిత మనతో ఉన్నారు, మొదటిసారి మాట్లాడతారు. సో పార్టీ ఏర్పాటు తర్వాత మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా ఒకటండి, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు తలుపు తట్టడానికి ఒక కొత్త పార్టీ ఉంది. ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ శక్తిగా అధికారంలో ఉండని అవసరం లేదు, ప్రతిపక్షంలో ఉన్న పవర్ ఉంటుంది. ఇప్పుడు మేము ప్రతిపక్షంగా ఉంటాం, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ప్రజలు సెంట్రిక్గా పనిచేస్తాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి, దీవించండి. జై తెలంగాణ. ఉన్న పరిస్థితుల్లో పాంచజన్యం మీరు ప్రకటించిన దాంట్లో అందరికీ ఉచిత విద్య, అందరికీ ఉచిత వైద్యం సాధ్యమయ్యే పరిస్థితినా? మీరు మొదటి సంవత్సరంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇది సాధ్యమయ్యే పరిస్థితినా? 100% సాధ్యమవుతుంది. దానికోసం ఆలోచన చేసినాం. ఇంటర్నేషనల్ లెవెల్లో పనిచేసేటటువంటి మేధావులతో డిస్కషన్స్ చేసిన తర్వాతనే నేను మాట ఇచ్చాను. మీకు తెలిసిన నా గురించి హోంవర్క్ చేయకుండా కనీసం ప్రెస్ మీటే మాట్లాడను. ఇంత పెద్ద మాట ఇచ్చానంటే ఆలోచించి బాగా చర్చించి సాధ్యపడుతుందని హామీ ఇచ్చాను. థ్యాంక్ యూ. మీకు టెంటివ్ తరఫున ఆల్ ది బెస్ట్. ఇది మొత్తం మీద కవిత చెప్తుంది. పాంచజన్యం ఏదైతే 5 అంశాల మీద కవిత దృష్టి సారించిందో అందులో ఉచిత వైద్యం, ఉచిత విద్య, దాంతోపాటు 4 లక్షల ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే రైతుల సమస్యలు కావచ్చు, సామాజిక తెలంగాణ కావచ్చు, ఈ 5 అంశాలతోనే కవిత వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చెప్పి ఆమె గట్టిగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.